చివరకు భారతదేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వచ్చిన వేళ పొలిటికల్ అండ్ సెలబ్రిటీస్ ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన్ని కలిసి పర్సనల్గా విష్ చేస్తున్నారు, సన్మానిస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే చేశారు. చిరుని సన్మానించడమే కాదు, క్రేజీ కామెంట్స్ కూడా చేసి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ మంత్రి. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు దక్కటంపై హర్షం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావటం తెలంగాణకు ఆయన గర్వకారణమన్నారు. త్వరలో చిరంజీవికి పౌర సన్మానం కూడా చేస్తామన్నారు. చిరుకు పద్మ విభూషణ్ మాత్రమే కాదు, భవిష్యత్తులో భారతరత్న కూడా రావాలంటూ ఆకాంక్షించారు. చిరు కూడా మంత్రి చేసిన చిరు సన్మానానికి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈ చిరు ఈవెంట్లో కోమటిరెడ్డితో పాటు టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా కనిపించడం నెట్టింట వైరల్ అవుతోంది. భారత రత్నంతో పాటు ఇంకా మీరు ఏమైనా అవార్డు ఉండి కూడా గెలవాలి సార్. నువ్వు అంటున్నాను వెరీ హ్యాపీ, ఆల్ ది బెస్ట్. నిన్న నువ్వేందు చాలా ఇలా బెస్ట్ only and really honored.